ఈనాటి కథ పరమానందయ్య శిష్యుడు. మహేశ్వరుడు అనే కుర్రవాడు ఆనంద మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వచ్చాడు. పిల్లవాడు ఎంతటి అల్లరివాడంటే వాడి వైఖరి గురువుగారి సహనానికి పరీక్షగా మారింది. ఏ పోటీ పెట్టినా చిందరవందర చేసి నేను గెలిచాను, వీరందరూ నన్ను మోసం చేశారు అనేవాడు. విసిగిపోయిన మహర్షి ఆ పిల్లవాడిని కారడవిలో వదిలిపెట్టి దూరం నుంచి గమనించమని చెప్పాడు. నిజంగానే తనని కారడవిలో విడిచిపెట్టారని తలచిన పిల్లవాడు భయంగా ఆ రాత్రి గడిపాడు. తెల్లారి కొంతమంది వచ్చి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. తప్పైపోయిందని, ఇంకొకసారి మీ మాటలకు ఎదురు చెప్పనని, మీరేం చెప్పినా చేస్తానని వేడుకున్నాడు. దాంతో గురువుగారు సరే అయితే నాతో పద అని ఒక పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకువెళ్లి ఆ బావి మధ్యలో ఒక తాటి మొద్దును వేయించి, ఇక నుంచి నువ్వు రోజు పగటిపూట నేను నేర్పిన దానిని రాత్రి ఇక్కడ కూర్చుని సాధన చేయాలి అని చెప్పాడు. చేయకపోతే ఎక్కడ కారడిలో వదిలిపెడతారో అనే భయానికి సరేనని ఒప్పుకున్నాడు. నేటి నుంచి మహేశ్వరుడికి ప్రత్యేక భోజనం సిద్ధం చేయండి, నేతికి బదులు వేప నూనెను వాడండి, ఉప్పు కారం లేకుండా చూడండి అని ఆదేశించాడు. కష్టంగా భోజనం చేసి బావి మీద కూర్చోగానే నిద్రకు తాళలేక కింద పడేవాడు. మళ్ళీ పైకి వచ్చి కూర్చునేవాడు. అలా చాలా సార్లు జరిగింది. కింద పడ్డప్పుడు గాయాలు అయ్యాయి. దాంతో ఒక రోజు భోజనం చేయకుండానే కూర్చున్నాడు. ఆకలి వల్ల నిద్ర రాలేదు. అప్పటి నుంచి రాత్రిపూట భోజనం మానేసి పగటిపూట భోజనం మాత్రమే తినేవాడు. అలా పట్టుదలతో విద్యాభ్యాసం పూర్తి చేసి సకల శాస్త్ర పారంగతుడు అనే బిరుదుతో సత్కరించబడ్డాడు. సన్మాన వేదిక ముగిసిన తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు తనకి సాధారణంగా వేప నూనె వడ్డన చేశారు. అప్పుడు మహేశ్వరుడు, గురుమాత, నెయ్యి ఎందుకు చేదుగా ఉంది అని ప్రశ్నించాడు. శ్రద్ధ, పట్టుదల ముందు ఏదీ అడ్డు కాదని నిరూపించావు. నువ్వు 10 సంవత్సరములుగా నేతికి బదులు వేప నూనె తిన్నావు. విజయం సాధించిన తర్వాత నీకు అది వేప నూనె అని తెలిసిందా అంది. దాంతో ఎంతో అల్లరిగా తిరిగే నన్ను గురువుగారు మంచి దారిలో పెట్టారని, ఈ గొప్పతనం గురువుగారిదేనని కృతజ్ఞతలు తెలియచేశాడు. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ పనిష్మెంట్ ఇచ్చారనో వారిపై కోపం పెంచుకుంటే నీ భవిష్యత్తును నువ్వే ముల్లదారి చేసుకుంటావు.